పైల్స్ అంటే ఏంటి? ఎవరిలో వస్తాయి? అసలు ఎలా డిఫరెన్స్ చేయాలనేది మనం తెలుసుకుందాం. సో, ఈ పైల్స్ అంటే ఏమవుతుంది అంటే, అక్కడుండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, మనకు మామూలుగా మోషన్ కెనాల్ ఇలా ఉంటుంది కదా! మనం మోషన్ పాస్ చేసేటప్పుడు మోషన్ యొక్క కెనాల్ ఏదైతే ఉందో ఒక లెవెల్ వరకు స్ట్రెచ్ అవుతుంది. ఇట్లా స్ట్రెచ్ అయినప్పుడు మనకనేది మోషన్ అనేది పాస్ అవుతుంది. కానీ కొన్నిసార్లు మోషన్ హార్డ్‌గా పోతుంది. ముక్కాల్సొస్తుంది. అట్లా ముక్కినప్పుడు ఏమైతది అంటే, ఈ మోషన్ వచ్చేటప్పుడు యానల్ కెనాల్ అంతా చిట్లిపోయినట్టుగా అయితుంది. అట్లా చిట్లిపోవడాన్ని మనం ఫిషర్ అంటాం. అంటే అక్కడ చిన్న కట్స్ అవుతా ఉంటాయి. కోతలుంటాయి. ఆ కట్స్ నుంచి విపరీతమైన మంట, నొప్పి, ఒక్కొక్కసారి బ్లీడింగ్ పడుతూ ఉంటుంది. ఇట్లాంటి బ్లీడింగ్ ఒక్కొక్కసారి మోషన్ రాకముందు పడొచ్చు. లేదంటే మోషన్‌తో పాటు సన్న తీగలాగా పడొచ్చు. కొన్నిసార్లు మోషన్ అయిపోయిన తర్వాత విపరీతమైన మంట, నొప్పితో చుక్కలు చుక్కలుగా చిమ్మినట్టుగా పడుతూ ఉంటుంది. దీన్ని మనం ఫిషర్ అంటుంటాం. ఇట్లే గనక మనం కంటిన్యూషన్‌గా చేస్తా ఉంటే, ఈ ఫిషర్ కాస్త హీల్ అయ్యేటప్పుడు మోషన్ కెనాల్ టైట్‌గా అయిపోతుంది. దానివల్ల ఒకటే ఫింగర్ పడుతుంది. అట్లాంటి టైంలో మనం మోషన్‌కి గట్టిగా ముక్కాల్సొచ్చినప్పుడు చుట్టుపక్కల ఉండే రక్తనాళాలు సాగిపోయి అవి పైల్స్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశాలుంటాయి. ఇట్లా ఇవి పైల్స్‌గా కన్వర్ట్ అయ్యాక అవి ఏమైతాయంటే మొత్తం సాగిపోయి ముద్దలు ముద్దలుగా రావడం వల్ల మోషన్‌కి అడ్డం పడడము, ఈ మోషన్ ప్రెషర్ వలన ఒక్కొక్కసారి బ్లీడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇవి కొంచెం యానల్ కెనాల్‌కి లోపల వైపుగా ఉంటాయి కాబట్టి ఇవి అంతగా పెయిన్ ఉండదు. కానీ ముద్దలు ముద్దలుగా అనిపిస్తది. కొన్నిసార్లు ఇట్లా ముద్దలుంటే గనక మోషన్ పోయేటప్పుడు మనం ఏలు సైడ్‌కి పెట్టి దాన్ని సైడ్‌కి దొబ్బితే గాని మోషన్ రాదు. అంటే ఒక్కోసారి అడ్డం పడే అవకాశాలుంటాయి. ఇట్లాంటి వాటిని మనం పైల్స్ అంటాం. కొన్నిసార్లు లూజ్ మోషన్స్ అవ్వడము, కొన్నిసార్లు కాన్‌స్టిపేషన్ అవ్వడము, కొన్నిసార్లు రక్తము జిగురుతో కలిసినట్టు ఉండడం, కొన్నిసార్లు రక్తము ఫ్రెష్‌గా పడడము, కొన్నిసార్లు రక్తం గడ్డలు గడ్డలుగా పడడము, అంతేకాకుండా కొన్నిసార్లు మోషన్ నల్లగా పడడం ఇవన్నీ క్యాన్సర్ యొక్క సింప్టమ్స్ అన్నట్టు. కాబట్టి మోషన్‌లో రక్తం పడ్డది అంటే ఫస్ట్ మనం డాక్టర్ దగ్గరికెళ్లి చూయించుకున్నాక అది పైల్సా? ఫిషరా? లేకపోతే లోపల ఏమైనా క్యాన్సర్ గడ్డలేమన్నా ఉన్నాయా? అనేది డెఫినిట్‌గా చెక్ చేయించుకోవాలి. ఒకప్పట్లాగా కాకుండా ఇప్పుడు ఎటువంటి కోత లేకుండా మన సెంటర్‌లో మనం కేవలము లేజర్‌తో చికిత్స చేస్తున్నాం కాబట్టి, మనం చేసే ఈ పైల్స్ కావచ్చు, లేకుంటే ఫిషర్‌కి గానీ కంప్లీట్ లేజర్ చికిత్స అవైలబుల్‌గా ఉంది. దీనివల్ల జీరో పెయిన్. అసలు పెయిన్ గూడా ఉండదు. అండ్ వీలైతే సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే డిశ్చార్జ్ అవ్వడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ అనస్థీషియా ఎఫెక్ట్ పోవడానికి కాబట్టి అండ్ కంప్లీట్ పెయిన్‌లెస్ కాబట్టి పేషెంట్ ఎటువంటి బెడ్ రెస్ట్ గానీ, పథ్యం గానీ ఉండాల్సిన అవసరం లేదు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళ డ్యూటీస్‌కెళ్ళిపోవచ్చు. ఎటువంటి నొప్పి ఉండదు. ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. ఇమ్మీడియేట్‌గా పెయిన్ గూడా రిలీఫ్ అయిపోతూ ఉంటుందన్నట్టు. సో, ఎవరికైనా పైల్స్ ఒక్కసారి సర్జన్‌కి చూయించాక అది ఒకవేళ పైల్స్ డయాగ్నోస్ అయితే దానికి లేజర్ చికిత్స ఏదైతే ఉందో మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్‌గా ఉంటుంది. ఎవరైనా కన్సల్టేషన్ చేసుకోవచ్చు. థాంక్ యూ వెరీ మచ్.